కండువా బదులు కాషాయ కండువా పవన్ కళ్యాణ్ గారు మెడలో వేసుకోబోతూ ఉన్నారు. పార్టీలో పూర్తిగా విలీనం బీజేపీ పార్టీలో చేయబోతూ ఉన్నారు. దానికి రేపు రాబోయే 2027 ఎలక్షన్కి కానీ 29 ఎలక్షన్కి కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని మరి సిద్ధం చేసి ఇక్కడ టీడీపీ పార్టీని ఒంటరి చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కళ్ళకి అద్దం పడుతూ ఉన్నాయి. అందువల్ల మనం చూస్తున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో పరిణామం మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూ లేవనెత్తారంటే వెనకాతల దాని మర్మం అనేది బాగా లోతుగా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిన వ్యక్తులకి మాత్రమే తెలిసిద్ది. సో పవన్ కళ్యాణ్ గారి యొక్క మెంటాలిటీ ఏంటనేది, ఆయన ఎందుకు ఒక ఆలోచన చేస్తాడనేది నేను ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం నేను ఎక్కువ గ్రహిస్తూ వస్తున్నాను. ఖచ్చితంగా ఆయన ప్రతి మాట కూడా అర్థాలు వేరేగా ఉంటాయనేది నేను ఖచ్చితంగా గ్రహిస్తాను. ఎందుకంటే నేను దగ్గరగా చూసిన వ్యక్తిని కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మరి ఒక సీఎం దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ విషయం కానీ, శాంతి భద్రతల గురించి కానీ, మీకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఒక హోమ్ మినిస్టర్ నేను కానీ తెలుసుకుంటే నేను హోమ్ మినిస్టర్ అవుతానని ఒక పేలర్ వదలడం కానీ, లేదా అక్కడికి వెళ్ళేటువంటి పీడిఎస్ బియ్యం పట్టుకున్నట్టుగా కాకినాడ సీజ్ ద సిప్ అనడం కానీ, ఇవన్నీ కూడా కూటమికి ఇబ్బంది కలిగించే వాతావరణం అయిన పవన్ కళ్యాణ్ గారు తెలిసి కూడా మీరు ఆ పని చేయాలని దానికి ప్రోత్సహించింది మాత్రం బీజేపీ పార్టీ అని చెప్పుకోవడంలో అత్యుత్సాహం కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసు. సనాతన ధర్మం అని ఎప్పుడు మరి 2014లో పార్టీ పెట్టినప్పుడు సనాతన ధర్మం కోసం పార్టీ పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పలా. ఎందుకు ఇవన్నీ తెరపైకి తీసుకొస్తా ఉన్నారంటే బీజేపీ అనేది ఒక పెద్ద ప్లాన్ వేస్తూ ఉంది. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ 52 రోజులు మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు పొత్తును ప్రకటించారో, రేపు రాబోయే కాలంలో రేపు 25న 26న అయినా సరే ఖచ్చితంగా ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తీసుకెళ్లి జైల్లో వేస్తారని ఇంటర్నల్ టాక్. సో అది ఏమైనా విచ్ఛిన్నం చేసి పవన్ కళ్యాణ్ గారిని టర్న్ చేస్తారనేది చూడాలి. ఒకటే సార్, రాజకీయాల్లో ఇది జరగదు ఇది జరుగుతుంది అనేది ఏమి ఉండదు. ఏమో గుర్రం ఎగరవచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. రాజకీయాల్లో అసాధ్యమైనది లక్ష్మణ్ గారు మీరు అన్నారు కదా, ఏదైనా జరగచ్చు, ఏమో మనం ప్రెడిక్ట్ చేయలేము, ఏమో గుర్రం ఎగరవచ్చు, ఏమో లక్ష్మణ్ రావు గారు మళ్ళీ జనసేనలోకి వెళ్ళను వచ్చా? వాసుదేవన్ గారు ఖచ్చితంగా నేను రాజకీయాలు చేస్తుంటే రాజకీయాల దీంట్లో నేను కూడా ఆయన మాట్లాడండి. ఇప్పుడు మీరు తీసుకుంటారా తీసుకోరా, మీరు తీసుకుంటే వచ్చేయడానికి నేను పారాషూట్ వేసి రెడీ రావడానికి హెలికాప్టర్ మా ఇంటి దగ్గర రెడీ చేశాను. ఇప్పుడే ఆల్రెడీ హెలికాప్టర్లో ఫుల్గా ఆయిల్ కొట్టించారు. రేపొద్దున జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జాయిన్ అవ్వడానికి మా ఇంటి పైన ల్యాండ్ అవుతుంది హెలికాప్టర్. మీకు తెలుసో తెలియదు, పవన్ కళ్యాణ్ గారికి కాదండి, నాకు కూడా హెలికాప్టర్ ఉంది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మా సొంత హెలికాప్టర్ ద్వారా వెళ్ళి రేపు జనసేన పార్టీలో జాయిన్ అవుతాను వాసుదేవన్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు ఆయన పార్టీ సిద్ధాంతాల అనుకూలంగా ఆయన సొంత పార్టీకి వెళ్ళడం తప్పులేదు కదా. ఒకటి సార్, రాజకీయాల్లో సహజంగా ఎవరి యొక్క మేము ఫస్ట్ జనసేన పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఏవైతే కులాలు కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్థానం లేని రాజకీయ విధానం, పర్యావరణ పరిరక్షణ చెప్పి 7 సిద్ధాంతాలకు అందరం కూడా మౌలయ్య ఆ పార్టీని అనుకూలంగా వెళ్ళిన వ్యక్తులం. సో పవన్ కళ్యాణ్ గారు ఈ 7 సిద్ధాంతాలు ఎక్కడ కూడా లేవు. ఆయన 7 సిద్ధాంతాల పేపర్ మీద బయట చెప్పడానికి తప్ప పవన్ కళ్యాణ్ మళ్ళీ మీ దగ్గరకు వస్తా సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. ఈ లోపల మీరు హెలికాప్టర్ ల్యాండింగ్ ఏర్పాట్లన్నీ మీరు రెడీ చేసుకోండి, ల్యాండింగ్ ఏర్పాట్లన్నీ రెడీ చేసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఈ లోపల వాళ్ళతో మాట్లాడండి, కెప్టెన్తో మాట్లాడుతూ ఉండండి. సత్యనారాయణ గారు, సో చూసారు కదండి, ఇవి డెవలప్మెంట్స్. ఒక పెద్ద థ్రెట్ జనసేన నుంచి బీజేపీ ద్వారా ఎదురు కాబోతోంది తెలుగుదేశానికి.